ఆంధ్రప్రదేశ్లో కూటమి రాదు, వైసీపీ 175కి 175 స్థానాలు వచ్చేస్తాయి అని అనుకున్న టైంలో, అలాంటి నిక్కా మూమెంట్లో రాదు, వైసీపీ రాదు, కూటమి ఆంధ్రప్రదేశ్లో 134 స్థానాల్లో వస్తుందని ప్రిడిక్ట్ చేసిన వాడు సెఫాలజిస్ట్ కేకే సర్వే. కాబట్టి ఈ కేకే సర్వే బీభత్సమైన వైరల్ అయింది. ఎందుకంటే కూటమికి 134 స్థానాలు వస్తాయని చెప్పిన వాడు అతను ఒక్కడే. ఆ కేకే సర్వే గురించి మనం మాట్లాడబోతున్నాం. ఆ కేకే సర్వే ఒక సర్వే అయితే చేశారు. ఎలా అంటే ఒక పారావీల్ అనే ఒక వెబ్సైట్ని లాంచ్ చేస్తూ కొన్ని మాటలైతే కనుక వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చేసిన సర్వేలో కొన్ని శాంపిల్స్ అయితే కనుక మనకు చెప్పడం జరిగింది. కానీ ఈ శాంపిల్స్లో కేకే సర్వే చెప్పింది ఏంటంటే, ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు సీఎం రేసులో 2029 ఎన్నికలు వస్తే కనుక సీఎం రేసులో జూనియర్ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా టాప్ 1లో ఉండబోతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు కిందే ఉన్నారు, ఇంకా వెనకంజలోనే ఉంటారు. టాప్ మోస్ట్గా ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండబోతున్నారు అని ఆయన కొన్ని మాటలు అయితే కనుక చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది ఏది ఒమ్ముపోల. కాబట్టి అన్ని సర్వేల్లో కూడా ఆయన చెప్పిన ప్రతిదీ కూడా 100% ఖచ్చితమైనటువంటి సర్వే అయితే ఇస్తాడు అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైంటిఫిక్ మెథడ్ని తీసుకుంటాడు. అలాగే ఏదైతే అతను తీసుకునే శాంపిల్స్ ఏదో 5, 10 కాకుండా ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా లక్షల్లో శాంపిల్స్ తీసుకుంటాడు. కాబట్టి ఆ శాంపిల్స్లో కూడా సైంటిఫిక్ మెథడ్ వాడి జెన్యున్గా ఉంటుంది. ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసేటట్టుగా అయితే కనుక ఉండదు. నా అభిప్రాయం ప్రకారంగా అయితే కనుక. నిజంగా మీ అభిప్రాయం చెప్పండి. ఎలా అంటే సీఎం రేసులో ఒకవేళ వీళ్ళ ముగ్గురు ఉంటే వీళ్ళ ముగ్గురులో ఎవరు సీఎం కాగలరు? జూనియర్ ఎన్టీఆర్ కాగలడా, లేదా పవన్ కళ్యాణ్ కాగలడా, లోకేష్ కాగలడా? కూటమి తరఫున సీఎం రేసులో ఇది మర్చిపోద్దు మీరు. అయితే ఫస్ట్ మిగిలిన విషయాలు నేను చెప్తే మీరు నమ్మరు. ఆయన చెప్పిందే ఆయన మాటలే మీకు వినిపిస్తా. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేసి ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. రాష్ట్రం మొత్తం తెలియాల్సిన వీడియో కాబట్టి, అంటే 2029లో సీఎం ఎవరో తెలియాలి కాబట్టి, ఏంటి సీఎం రేసులో ఎవరుంటే గెలుస్తారని తెలియాలి కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్స్తో పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి నాకు మోటివేషన్ ఉంటుంది, లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి కుదిరితే. కాబట్టి 2029 రేసుకు ఎన్టీఆర్ గారు కావాలి అని అంటానికి కొన్ని ర్యాండమ్ శాంపుల్ తీసుకున్నారు, సైంటిఫిక్ మెథడ్లు వాడారు, చాలా రకాలు వాడారు. ఎలా చూసినా కానీ 7% మంది ఓట్ చేశారంట. అసలు ఓట్ చేయడానికి ఈయనకేమో రాజకీయాలకు సంబంధం లేదు జూనియర్ ఎన్టీఆర్కి. ఇంకా రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలా. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏంటి, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ రాజకీయాలకు సంబంధం లేకుండానే ఉంటున్నాడు. ఆయన ఆల్రెడీ యాంటీ టీడీపీ చాలా మటుకు ఉంది ఎన్టీఆర్ గారి మీద. కాబట్టి ఎలాంటి టైంలో కూడా 175 నియోజకవర్గాల్లో శాంపుల్స్ తీసుకుంటే 2029 రేసులో ఏంటి 7% వచ్చిందంటే మామూలు విషయం కాదు అని అంటున్నాడు కేకే. ఎందుకంటే 7% ఏమీ లేకుండా 7% వస్తే నేను ప్రత్యక్ష రాజకీయాలకు రాబోతున్నానంటే కనుక ఆ పర్సెంట్ ఎన్ని రెట్లు పెరుగుతుందో చెప్పలేమని అంటున్నాడు. కాబట్టి అలాగే 2029 సీఎం రేసులో పవన్ కళ్యాణ్ గారు ఈ సర్వే ద్వారా చూస్తే కనుక 37%లో సెకండ్లో ఉన్నాడు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు 2029 సీఎం రేసులో 37% తోటి పవన్ కళ్యాణ్ గారు 2వ ప్లేస్లో అయితే ఉన్నారు. 33% తోటి లోకేష్ గారు 3వ ప్లేస్లో అయితే ఉన్నారు. ఇంకొన్ని విషయం చెప్పాలి మీకు. ఎలా అంటే ఏజ్ గ్రూపుల వైజ్గా ఈ డేటా అనేది సేకరించారు. అందులో డేటా అనాలిసిస్లో మంచి దిట్ట కేకే అని చెప్తాను నేను. కాబట్టి ఈ డేటా కొన్ని పారామీటర్స్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ డేటా ఏంటంటే కనుక ఏజ్ గ్రూపులు బట్టి 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న శాంపుల్స్లో వాళ్ళు ఏం చెప్పారంటే 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి 7.3%, అదే 11.73 వరకు ఓట్ చేయడం జరిగింది. అలాగే 26 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు 11% 7.2 ఎన్టీఆర్కే సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే 41 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు ఏంటి 11% 8.6 ఎన్టీఆర్కే సపోర్ట్ చేయండి. 3 ఏజ్ గ్రూపుల్లో కూడా 18 నుంచి 25 కావచ్చు, 26 నుంచి 40 కావచ్చు, 41 నుంచి 60 కావచ్చు, 3 ఏజ్ గ్రూపుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్నే సపోర్ట్ చేశారు వీళ్ళంతా కూడా. అదే విచిత్రం నాకు అర్థం కాదు. అసలు ఆయనకి అసలు రాజకీయాల్లో లేని వ్యక్తిని మరి ఎలా సపోర్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. కూటమిలో సీఎం రేసులో ఎవరుంటారంటే కనుక కూటమిలో ఉన్న వాళ్ళని అందరినీ వదిలేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని వదిలేశారు, లోకేష్ గారిని వదిలేశారు, చంద్రబాబు నాయుడు గారిని వదిలేశారు. ఏంటి ఎక్కడో లేని అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తిని జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి తెర మీద నుంచోబెట్టడం జరిగింది. అందు గురించే నేను అనేది. ఒక్కసారి ఆయన ఏమన్నాడు విందాం.
7% జూనియర్ ఎన్టీఆర్, 11% వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు. కదండి, మీకు ఓవరాల్ అండ్ యావరేజ్గా ఏజ్ వైజ్గా చూసుకుంటే అన్ని ఏజ్లో 11% ఉంది. ఎలాబరేట్, ఎందుకంటే ఇందాక మీరు చెప్పేప్పుడు నేను చెప్తాను, అందుకే మీకు డేటా వైజ్గా అదే క్వశ్చన్ చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్ గారు కదా మీరు అడిగేది. ఏజ్ వైజ్గా చూసుకుంటే అండి, అంటే 18 నుంచి 20 సంవత్సరాలు, 26 నుంచి 40 సంవత్సరాలు, 41 నుంచి 60 ప్లస్లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర 11.73, 11.78, 11.89, 11.49 అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది. అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి, కూటమికి ఓట్లు వేసిన లాస్ట్ టైం కూటమి ఓట్లు వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి 7.72% మంది జూనియర్ ఎన్టీఆర్ కావాలని కోరుకుంటారు. అదే పవన్ కళ్యాణ్ గారికి అంటే కూటమి తరపున ఓట్లు వేసిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారిని 39.53% వచ్చింది. నారా లోకేష్ గారికి 47.55% వచ్చింది. బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో 33% నారా లోకేష్ గారికి వచ్చింది, 37% పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకున్నానండి. 21.53 దిస్ ద హైయెస్ట్ అండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో 21% జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది. సో నేను ఎలా స్టార్ట్ చేశాను కాబట్టి 2-3 పాయింట్లు నేను మీకు ఇంక్లూడ్ చేస్తానండి. అంటే లిక్కర్ పాలసీ మీద ఒక క్వశ్చన్, అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి. లిక్కర్ పాలసీ మీద, లిక్కర్ పాలసీ మంచిదా ఇప్పుడు బాగుందంటే లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీది బాగుందా కూటమిది బాగుందా అన్న ప్రశ్నకి కూటమిది బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు 57.49% ఉన్నారండి. అదే వైఎస్ఆర్సీపీ నుంచి అపోజ్ చేసేవాళ్ళు 42.90, వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు, సంవాట్ అపోజ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు 42.90 ఉన్నారు. ఇక్కడ లిక్కర్లో 2 రకాలు ఉన్నాయండి. లిక్కర్ పాలసీని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంది, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్న, ఎందుకు 1 షాప్ నుంచి 3 షాప్స్గా ఉన్నప్పుడు ప్రజలు ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఎక్కువ షాప్స్ పెరిగినాయి, ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి. మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి. ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కూటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్, బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్. సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి 63.67% ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి 65.84%, 65.84% పీపుల్ ఆర్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు 66% వరకు ఉన్నారండి. అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది కూటమి నుంచి అన్నారు కదా, కేవలం జనసేన నుంచి చూసుకుంటే 36% వద్దు, అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు 36.67% ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదు అనే దాని ప్రశ్నకి. అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది, ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు పంచాయతీరాజ్ మోస్ట్లీ ఉండేది. సో పంచాయతీరాజ్ వర్సెస్ సచివాలయంలో కూటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ 59 అంటే కూటమి అంటే టీడీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఆ పర్సన్స్కి ఓట్లు వేసిన సెక్షన్స్లో 59.15% సచివాలయాన్ని సపోర్ట్ చేస్తారండి. పంచాయతీరాజే బాగుంది సచివాలయం కంటే అనేవాళ్ళు 24.15% మాత్రమే ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి 68.23% సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. కేకే గారు వాలంటీర్ల గురించి తీసుకోలేదా సార్? వాలంటీర్స్ గురించి నేను అన్ని చెప్తే ఇంకా రిపోర్ట్ ఏముండదండి. ఓవరాల్గా నియోజకవర్గాల పేర్లు, వాళ్ళ సమస్యలు మీరు ఇది చెప్పారు కాబట్టి చెప్తున్నాం. మీ సచివాలయం అన్నారు, నేను లిక్కర్ పాలసీ చూశారు కదండి. కేకే ఆయన చెప్తుండే ఉన్నారు కదా మీరు ఆల్రెడీ. కాబట్టి సచివాలయ వ్యవస్థ ది బెస్ట్ అని అంటంలో మాక్సిమం ఆల్మోస్ట్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఓట్ చేస్తారని చెప్తున్నాడు. లిక్కర్ పాలసీ జగన్ గారితో బాగోకపోవచ్చు, కానీ అదే లిక్కర్ పాలసీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎక్కువ షాపులు ఎప్పుడు పెట్టిన తర్వాత
జనాలకు నచ్చలేదని చెప్పేసి సర్వే చెప్తుందని చెప్పారు. ఇలా కొన్ని పారామీటర్స్ తోటి కొన్ని ప్రశ్నలు అయితే సమాధానం చెప్పగలిగారు. కాబట్టి అల్టిమేట్గా 2029లో సీఎం రేసులో ఉండబోయేది జూనియర్ ఎన్టీఆర్ గారు. ఒకవేళ ఆయన ప్రత్యక్ష రేసులోకి వస్తే కనుక కూటమి తరపు నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటే బాగుంటుంది కూటమి తరపు నుంచి అని వైసీపీ వాళ్ళు ముక్త కట్టంతో చెప్తున్నారు. అలాగే టీడీపీలో చాలా మంది చెప్తారు, జనసేనలో చాలా మంది చెప్తారు. మీరేం చెప్తారు? ఖచ్చితంగా మీ అభిప్రాయం నాకు కావాలి. కేకే సర్వే ఇలాంటి సర్వే నాకు అనవసరం, కానీ మీ అభిప్రాయం కావాలి నాకు. కూటమి నుంచి సీఎం రేసులో నిలబెట్టాలంటే కనుక వీళ్ళ ముగ్గురులోంచి ఎవరిని మీరు నిలబెడతారు? అయితే జూనియర్ ఎన్టీఆర్ గారా, లేకపోతే లోకేష్ గారా, లేదా పవన్ కళ్యాణ్ గారా? మీ అమూల్యమైన అభిప్రాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. మర్చిపోదు ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి, అది మీ బాధ్యత. అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.